హలో అండి, మాతి కిచెన్కి మీ స్వాగతం. ఇవాళ చేసేసుకుందాం బాంబే స్టైల్ పావ్ బాజీ. మీరు కనుక నేను చెప్పినట్టు చేస్తే మీకు పర్ఫెక్ట్ బాంబే స్టైల్ పావ్ బాజీ రావడం ఖచ్చితం. నలుగురు పెద్దవాళ్ళు డిన్నర్ కింద చేయాలంటే ఒక 6 ప్లేట్ల పావ్ బాజీ అన్నది పడుతుందండి. అంతే ఇక్కడ చేశాను. 2 మీడియం సైజ్ బాగా ఉడికేసిన ఆలుగడ్డలు, అలానే 200 గ్రాములు మిక్స్డ్ వెజిటబుల్, అవి కూడా ఉడికేసి చక్కగా 2 కలిపి మ్యాష్ చేసేసుకోండి. మిక్స్డ్ వెజిటబుల్ అంటే ఇక్కడ బీన్స్, పీసు, కాలీఫ్లవర్, క్యారెట్, మీరు కావాలంటే ఫ్రోజన్ వెజిటబుల్స్ కూడా వాడుకోవచ్చు. తర్వాత ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్లో 10 గ్రామ్స్ బటర్, అమూల్ బటర్ సాల్టెడే వేయండి. దాంట్లో 3/4 స్పూను జీలకర్ర. మీరు బాంబే బండి పైన ఎప్పుడైనా పావ్ బాజీ తింటే మీరు చూస్తూ ఉంటారు, ఎప్పుడైనా తేమ తక్కువైనా లేకపోతే మన ఆయిల్ కంటెంట్ తక్కువైన ప్రతిసారి వాళ్ళు కొంచెంగా బటర్ వేస్తూనే ఉంటారనమాట. ఇక్కడ సన్నగా తరుక్కున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసేసుకుని ఫ్రై చేసుకుంటాను. అలానే ఒక పెద్ద స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇక్కడ వేసుకుని చక్కగా దాంట్లో పచ్చిదనం పోయే వరకు కలుపుతాను. అలానే 1/2 స్పూన్ ఉప్పు కూడా ఇక్కడ వేస్తాను అన్నమాట. ఉల్లిపాయలు అన్నది కొంచెం గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను ఒక పెద్ద స్పూను కారం వేసాను. నూనె అన్నది తక్కువైంది కాబట్టి ఒక 5 గ్రాముల బటరు, అంటే ఒక చిన్న క్యూబ్ ఆఫ్ బటర్ని వేసి చక్కగా ఫ్రై చేసుకుంటాను అన్నమాట. దీని తర్వాత 1.5 స్పూన్ పావ్ బాజీ మసాలా. మీకు కుదిరితే ఎవరెస్టే వాడండి, ఎందుకంటే జనరల్గా అక్కడ ఎవరెస్టే ఎక్కువ వాడడం నేను చూశాను. తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి, మళ్ళీ బాజీ అంతా అయిపోయిన తర్వాత, అంతా కుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పావ్ బాజీ మసాలా, మళ్ళీ ఉప్పు, మళ్ళీ కారం అన్నది వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు కొంచెం బటర్ బయటికి వస్తుంది, చక్కగా వేగిపోయింది అనుకున్న తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు, ఎక్కువ పుల్లగా ఉండేటట్టుగా చూసుకోండి, చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ టమాటాలు బాగా మిషీగా అవ్వాలి, మీరు కొంచెం నొక్కినట్టుగా చేసి కుక్ చేయండి. ఈ మొత్తం పావ్ బాజీ బాగా రావడానికి 3 సీక్రెట్స్ అండి. ఒకటి బటరు, సెకండ్ మీరు బాగా మ్యాష్ చేయండి, మీడియం ఫ్లేమ్లో బాగా మ్యాష్ చేస్తూ ఉంటే దాని టేస్ట్ అన్నది బాగా వస్తుంది. అండ్ కన్సిస్టెన్సీ, అంటే నీళ్ళు ఎంత పోయాలి అన్న కన్సిస్టెన్సీ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్. మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఒకసారి కుకింగ్ అయిపోయిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో అయిపోయిన తర్వాత ఇందాక మనము ఆలుగడ్డ మిక్స్డ్ వెజిటబుల్ మ్యాష్ చేసుకున్నాం కదా, అది దీంట్లో వేసేసి కలుపుకుంటామండి. ఈ మిక్చర్ అంతా బాగా మిక్స్ అవ్వడం కోసం అన్నట్టుగా ఒక 50 ml నీళ్ళని ఇక్కడ పోసి బాగా మ్యాష్ చేసుకుంటాం, గట్టిగా కలుపుకుంటాం, మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కలిపేసుకుంటాం. అలానే ఒక 5 గ్రాముల బటరు ఇక్కడ వేసుకుంటాం అన్నమాట. బటర్ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎప్పుడైతే కొత్త ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేస్తూ వెళ్తాం అప్పుడప్పుడు కొంచెంగా బటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు బాగా కుక్ అయింది, బాగా మిక్స్ అయింది అనుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ని సన్నగా తరిగి వేసేసుకోండి. ఈ క్యాప్సికమ్ అన్నది క్రంచ్ని ఇస్తుంది అనమాట. సో ఇది బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొత్త ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక 5 గ్రాముల బటరు. ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయింది కాబట్టి ఇందాక చెప్పినట్టు 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను కారం, 1/2 స్పూన్ పావ్ బాజీ మసాలా వేసి చక్కగా కలుపుకుంటాం అనమాట. గరిటెతో కానీ మన మ్యాషర్తో కానీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్యాప్సికంలో క్రంచ్ పోకుండా, ఎందుకంటే అదే మన యాక్చువల్ బైట్ అనమాట, అది పోకుండా ఒక 2 నిమిషాల పాటు చక్కగా కలిపేసుకోండి. క్యాప్సికంలో పచ్చిదనం పోయి మొత్తం మసాలా అన్నది ఒక యూనిఫామ్ మసాలా, అంటే ఇండివిజువల్ వెజిటబుల్స్ కింద కాకుండా ఒక యూనిఫామ్ మసాలా అవగానే కన్సిస్టెన్సీ సరిగ్గా ఉండడం కోసం కావాల్సినంత నీళ్ళు పోయండి. అలానే ఒక ఫుల్ నిమ్మకాయని చక్కగా పిండేయండి. సర్వింగ్ అయ్యే వరకు ఈ కూరని మీడియం ఫ్లేమ్ మీద నీళ్ళని చూసుకుంటూ అలానే ఉంచేయండి. ఇప్పుడు పావుని రెడీ చేసేసుకుందాం. పావుని కట్ చేయండి. ఒక పెనం మీద అమూల్ బటర్ కొంచెం, అలానే దేగి మిరచ్చు, కొంత జీలకర్ర వేసి అలా సగం కట్ చేసి చక్కగా రోస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు సర్వింగ్ టైం. ఒక ప్లేట్లో మన బాజీ తీసుకోండి, కొత్తిమీర చాలా సన్నగా తరిగి మీద వేయండి, అలానే ఉల్లిపాయలు సన్నగా తరగండి, నిమ్మకాయ పెట్టండి, మనం రోస్ట్ చేసుకున్న బన్ పెట్టండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, ఒక చిన్న ముక్క బటరు మన బాజీలో కూరలో వేసేసుకోండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసినాక ఎలా ఉందో చెప్పండి. ఎంజాయ్.